ఆయన మీరు ఈరోజు సండే కదా, సో సండే ఏంటి గేమ్స్ ఆడడానికి వచ్చారు? ఏ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ? వాలీబాల్ బాగా ఇష్టం మీకు? అవునా? అయితే వాలీబాల్ లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు యాక్చువల్ గా? 6 మెంబర్స్. అంటే అటువైపు 6 ఇటువైపు 12 మెంబర్స్. ఓకే. మీకు జనరల్ స్టడీస్ మీద ఎంతో కొంత అవగాహన ఉందా? జనరల్ స్టడీస్ మీద ఉంది. జనరల్ స్టడీస్ అంటే జీకే, కరెంట్ అఫైర్ రెండు కలిపి వస్తాయి. సో మీ స్కూల్లో ఏంటంటే ఓన్లీ కంటెంట్ ఒకటే చెప్తారు, అంటే ఫిజిక్స్, మ్యాథ్స్, సోషల్ ఇవి. కానీ జనరల్ స్టడీస్ కూడా అందులో నుంచి వచ్చేది చిన్నగా వస్తుంది అన్నమాట. రేపు పొద్దున ఫ్యూచర్ లో మీరు ఏదైనా ఒక జాబ్ సాధించాలంటే కంపల్సరీగా కంటెంట్ తో పాటు జనరల్ స్టడీస్ అనేది మీకు చాలా అవసరం. అంటే ఇప్పుడు ఆ జనరల్ స్టడీస్ లేకపోతే ఏంటంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్ళేటప్పుడు జనరల్ స్టడీసే మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ జాబ్ సాధించాలి అంటే ఇప్పుడు 200 మార్క్స్ ఉందాం అనుకుంటున్నాం ప్యాటర్న్, అందులో 50 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంటది. మీరు కంటెంట్ ఎంతో కొంత 150 మార్క్స్ ఈజీగా చేయగలుగుతారు, కానీ 50 మార్క్స్ లో ఫెయిల్ అయిపోతారు. అది ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఫ్యూచర్ లో ఒక గవర్నమెంట్ జాబ్ లో, ప్రభుత్వ ఉద్యోగంలో సక్సెస్ సాధించగలరు. సో అలాంటి జనరల్ స్టడీస్ మిమ్మల్ని నేను అడుగుతాను కొన్ని ప్రశ్నలు, ఓకేనా? మీకు ఖండాల గురించి తెలుసు కదా, కాంటినెంట్స్ అంటారు, కాంటినెంట్స్, ఓకేనా? వాట్ ఇస్ యువర్ నేమ్? My name is Kaushik, studying 9th class. కౌశిక్. ఓ గుడ్ నేమ్. సరే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్? ఆప్షన్స్ ఆర్ ఆఫ్రికా, ఆసియా. Africa. ఆఫ్రికా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి ఆసియా. ఇంకొకసారి ఆలోచించు. రెండు ఆప్షన్లే. ఆఫ్రికే. ఓకే, నో ప్రాబ్లం. ఆసియా అనేది రైట్ ఆన్సర్, ఓకేనా? ఇదిగో రాంగ్ చెప్పినా సరే నీకు ఒక పెన్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? అదే విధంగా అలా ఉండు. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది. ఈసారి నెక్స్ట్ చెప్పాలి, నెక్స్ట్ రౌండ్ లో, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Teja, studying in 9th class. తేజ. ఓ డైరెక్టర్ తేజ లాగా అయిపోతావు నువ్వు మామూలు ఫ్యూచర్ లో. మంచి సినిమాలు తీసాడు, అలాగే నువ్వు కూడా మంచి సక్సెస్ సాధించాలి, ఓకేనా? నీకు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసా? మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్. సో దానికి సంబంధించిన ప్రశ్న. వాట్ ఈస్ ద ఫుల్ నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీ? ఆప్షన్స్ ఆర్ ఏ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, బి మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ. C. సి చెప్పలేదు, A. నేను ఒక్క నిమిషం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ, రెండు ఆప్షన్స్ ఇచ్చాను. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ. B. ఓకే, నో ప్రాబ్లం. కాదు, సో కొంచెం అందుకే నువ్వు అవగాహనతో ఆలోచించు. మహాత్మా గాంధీ యొక్క ఫుల్ నేమ్ అడిగాను. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ. నీవు రాంగ్ ఆన్సర్. మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ రాంగ్ ఆన్సర్. యాక్చువల్ గా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సో నువ్వు నీకు కొంచెం ఫ్రీడమ్ ఫైటర్స్ మీద అవగాహన లేదు. సో కంపల్సరిగా ఫ్రీడమ్ ఫైటర్స్ అనేది మనం చదువుకోవాలి. నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతాను, నో ప్రాబ్లం. ఆ ప్రశ్న నువ్వు సమాధానం చెప్పగలవేమో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ద తాజ్ మహల్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ద తాజ్ మహల్ ఈజ్ లొకేటెడ్, ఆప్షన్స్ ఆర్ ఆగ్రా, లక్నో. ఆగ్రా. ఓకే, రైట్ ఆన్సర్. సో నువ్వు ఫీల్ గా ఉందన్నమాట, భయపడిపోతున్నావు. నేను ఏ ప్రశ్న అడుగుతాను, నేను ఏం అడగను, నీకు తెలిసినవి అడుగుతాను. సో మీ 8th 9th క్లాస్ లో వచ్చేవి ఇవన్నీ ఉండవు. తాజ్ మహల్ అందులో నుంచి, ప్రతి కంటెంట్ లో నుంచి వచ్చేదే మన జనరల్ స్టడీస్ కింద మారిపోతూ ఉంటది, ఓకేనా? ఓ థ్యాంక్ యూ, బాగా ఆడావు, ఓకేనా? ఈ పెన్ తీసుకొని మళ్ళీ వచ్చి నేను అడుగుతాను, ఓకేనా? మళ్ళీ వస్తాను, మళ్ళీ రెండో ప్రశ్న కూడా నేను అడగడం జరుగుతుందా? My name is R. Lokesh. I am studying in 9th class. ఆర్ లోకేష్. ఓకే. అయితే మహావీర వాజ్ కాంటెంపరీ ఆఫ్. ఆప్షన్స్ ఆర్ ఏ అశోక, బి గౌతమ్ బుద్ధ. B. Gautam Buddha. బి గౌతమ్ బుద్ధ. అశోక్ ఎందుకు కాదు? అశోకుడు చెట్లు నాటించను, దీనికి సంబంధం లేదా? గౌతమ్ బుద్ధ అనుకుంటున్నావా? Yes. ఓకే, మహావీర వాజ్ ద కాంటెంపరీ ఆఫ్ గౌతమ్ బుద్ధ, రైట్ ఆన్సర్, ఓకేనా? చాలా బాగా సమాధానం చెప్పా. సో సోషల్ మీద నీకు కొంచెం నాలెడ్జ్ ఉంది. సో ఈ పెన్ తీసుకోవాలి మా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి, కంపల్సరీగా విజయడం ఫేమస్ టీవీ, ఓకేనా? నెక్స్ట్ వాట్ ఇస్ యువర్ నేమ్? My name is ఇలా వచ్చాను, అందరు కనబడతారు. ఇలా వచ్చి ముద్దలా వచ్చానా? My name is T. Dhananjaya. I am studying in 9th class. ధనంజయరావు. అసలు ఆ పేరు గల వాళ్ళు ఒక వైబ్రేషన్ తెలుసా నీకు? ధనంజయరావు అనేది
మాక్సిమం ఆ పేరు గల వాళ్ళు సక్సెస్ అంత రేంజ్ లో ఉంటారు. సో ధనంజయరావు నీకోసం ఒక ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నేషనల్ ఫెస్టివల్? ఆప్షన్స్ ఆర్ ఏ రిపబ్లిక్ డే, బి పొంగల్. రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే, పొంగల్ అనేది సంక్రాంతి. అది నేషనల్ ఫెస్టివల్ అనేది కాదు. రిపబ్లిక్ డే అనేది రోజు మన ఇండియా మొత్తం చేసుకుంటాం. ఓకేనా? రైట్ ఆన్సర్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకేనా? నీకోసం ఈ పెన్. ఓకేనా? ఓకే, నీకు ఇలా రండి, ఇలా మీరు కనబడాలి అందరు. హాయ్ రా, వాట్ ఈస్ యువర్ నేమ్? My name is C.H. Prithviraj. I am studying 8th class. ఓకే, పృథ్వీరాజ్. అబ్బా వైబ్రేషన్ రా, నేనేమో 8th క్లాస్ స్టడీయింగ్. ఓకే, నీకు చాలా రివర్స్ ఉన్నాయి కదా, గంగా, కావేరి, కృష్ణ, గోదావరి ఇలాంటివి ఉన్నాయి కదా. సో దాని మీద ప్రశ్న. ద రివర్ గంగా రైజెస్ ఫ్రమ్. ఆప్షన్స్ ఆర్ ఆరావళి రేంజ్, గంగోత్రి గ్లాసియర్. Gangotri Glacier. గంగోత్రి. Glacier. ఓకే, ఆరావళి, గంగోత్రి ఈ రెండు లేడీస్ నేమ్స్ కదా. ఈ రెండిట్లో ఏ పేరు అంటే ఇష్టం? Gangotri. గంగోత్రి అంటే ఇష్టం. ఎందుకు? Ganga. గంగమ్మ. లేకపోతే అల్లు అర్జున్ సినిమా తీసాడు గంగోత్రి. అల్లు అర్జున్ ఫ్యాన్ కదరా నువ్వు? అల్లు అర్జున్ ఫ్యాన్, అందుకే గంగోత్రి అని టక్కని చెప్పావు. ఓకే, ఏం చెప్పినా సరే నువ్వు రైట్ ఆన్సర్ చెప్పావు. ఓకే, నువ్వు కూడా మా తరపు నుంచి, మా ఛానల్ నుంచి ఒక పెన్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా? మీరు చిన్న నువ్వు ఇందాకలా రాంగ్ ఆన్సర్ చెప్పి ఈసారి మాత్రం రైట్ ఆన్సర్ చెప్పాలి. వెన్ ఈస్ ద ఆర్మీ డే సెలబ్రేటెడ్? ఆప్షన్స్ ఆర్ ఏ January 15th, బి January 16th. January 15th. January 15th. అబ్బా, నెక్స్ట్ టైం సెకండ్ టైం మంచి రైట్ ఆన్సర్ చెప్పా. January 15th ఆర్మీ డే సెలబ్రేట్ ఎప్పుడు చేసుకుంటారంటే January 15th. నువ్వు ఇంకొక పెన్ కూడా గెలుచుకున్నావు, 2 పెన్నులు నీవే. ఓకేనా? సెకండ్ టైం అనేది బాగా చెప్పాలి. ఓకేనా? చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ద యునైటెడ్ నేషన్ UN వాజ్ ఫౌండెడ్ ఇన్. ఆప్షన్స్ ఆర్ 1944, 1945. 1945. రైట్ ఆన్సర్ 1945. రైట్ ఆన్సర్. చాలా బాగా చక్కగా సమాధానం చెప్పా. 1945. నువ్వు 2 పెన్నులు గెలుచుకున్నావు. ఓకేనా? అలాగలాగా. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ డి? ఆప్షన్స్ ఆర్ ఏ రిబోఫ్లావిన్, బి కాల్సిఫెరాల్. కాల్సిఫెరాల్. ఓకేనా? కరెక్ట్ చెప్పాలన్నమాట మీకు, ఎందుకంటే మీరు ఇంగ్లీష్ మీడియమే కదా. ఇంగ్లీష్ లో ప్రొనౌన్స్ నోరు తిరగటం లేదా? అది బాబు. వాట్ ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ డి? కాల్సిఫెరాల్. రైట్ ఆన్సర్. చాలా బాగా చక్కగా సమాధానం చెప్పా. నేను ఈ కార్యక్రమాలు చేయడానికి కారణం ఏంటంటే, మీలోన చాలా మంది కుర్రోళ్ళు, యువత అనేది ఏంటంటే జనరల్ స్టడీస్ మీద చాలా అవగాహన తక్కువగా ఉంది. సో పేరెంట్స్ కూడా దీని మీద అంత అవగాహన లేదు. సో దీన్ని మేము ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ని అందించాలి. సో చాలా మంది మీలాంటి పిల్లలకు తెలియట్లేదు అన్నమాట దీని యొక్క పవర్ అంటే ఏంటనేది. ఫ్యూచర్ లో మీకు కంపల్సరీగా జనరల్ స్టడీస్ ఉండాలి. మీ పిల్లలకు చెప్పుకోవాలనే సరే జనరల్ స్టడీస్ అనేది కంపల్సరీగా. మరి మీరు ఎంత గేమ్స్ మీద ఎంత ఎఫెక్ట్ పెడుతున్నారో అలాగే స్టడీస్ మీద కూడా మీరు అంత ఎఫెక్ట్ పెట్టాలి. ఓకేనా? ఓన్లీ సార్ చెప్పిన కంటెంట్ ఒకటే కాదు, దీని మీద కూడా అప్పుడప్పుడు మీరు ఫోకస్ పెట్టండి. రోజులో ఎంతో కొంత టైం అనేది మీరు కేటాయించండి. పేపర్లు చదవడం, న్యూస్ చూడడం, వీటి నుంచి కరెంట్ అఫైర్ అనేది వస్తుంది, అలాగే జనరల్ స్టడీస్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ ఏ వెహికల్ ఈజ్. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ ఏ వెహికల్ ఈజ్. ఆప్షన్స్ ఆర్ ఏ స్పీడోమీటర్, బి ఫోటోమీటర్. స్పీడోమీటర్ వెహికల్ యొక్క మెజర్ ని, స్పీడ్ ని ఏ మెజర్ లో కొలుస్తారని చెప్పడం జరిగింది. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ వెహికల్ ఈజ్ స్పీడోమీటర్. ఆన్సర్. రైట్ ఆన్సర్. స్పీడోమీటర్. బళ్ళు మీరు ఏమైనా తోలుతారా? మీకు అసలు బళ్ళు మీ పేరెంట్స్ ఇస్తున్నారా? మీరు తోలకూడదు కదా, మీ ఏజ్ సరిపోదు కదా. వీధుల్లో తోలుతారు, కానీ వీధుల్లో తోలే చాలా జాగ్రత్తగా ఉంది, ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు. ఓకేనా? మీ పరంగా ఏ మిస్టేక్ జరిగినా సరే, ఎందుకంటే మీకు ఏజ్ లేదు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయవలసి వస్తుంది. ఎక్కువగా బళ్ళు తీయకపోవడమే మంచిదే. ఓకేనా? ఒకవేళ మీ వీధుల్లో తీసుకున్నా చాలా స్లోగా వెళ్ళండి, ఎందుకంటే చిన్న పిల్లలు రోడ్లో టప్పని వచ్చేస్తుంటారు. వాళ్ళని చూసుకొని మీరు డ్రైవ్ చేసుకోవాలి. ఓకేనా? తోలకపోవడమే అంతవరకైనా మంచిదే.
ఓకే ఇందాక ఫస్ట్ టైం నువ్వు రాంగ్ చెప్పావా రైట్ చెప్పావా ఆన్సర్ రైటే చెప్పావా ఓకే ఈ ప్రశ్న కూడా నువ్వు రైట్ చెప్పాలి ఇక నోబెల్ ప్రైజ్ల గురించి తెలుసు కదా నోబెల్ ప్రైజ్ అనే వాడు విన్నావా నోబెల్ ప్రైజెస్ ఓకేనా డాక్టర్ అమర్త్య సేన్ ఓన్ నోబెల్ ప్రైజ్ ఇన్ విచ్ ఫీల్డ్ డాక్టర్ అమర్త్య సేన్ ఓన్ నోబెల్ ప్రైజ్ ఇన్ విచ్ ఫీల్డ్ ఆప్షన్స్ ఆర్ కెమిస్ట్రీ ఎకనామిక్స్ Economics. కెమిస్ట్రీ కాదా కెమిస్ట్రీ నీకు బాగా ఇష్టమా ఎకనామిక్స్ అంటే ఇష్టం శ్వాసలకు సంబంధించింది ఎకనామిక్స్ కెమిస్ట్రీ అనేది సైన్స్ సంబంధించింది సైన్స్ ఇష్టం శ్వాసలు ఇష్టమా శ్వాసలు ఇష్టం శ్వాసలు బాగా చదువుతావా క్లాస్ ఫస్ట్ అని ఇదే శ్వాసలే ఓకే ఓకే ఎకనామిక్స్ ఓకేనా ఎకనామిక్స్ రైట్ ఆన్సర్ ఎకనామిక్స్ రైట్ ఆన్సర్ డాక్టర్ అమర్త్య సేన్ వన్ నోబెల్ ప్రైజ్ ఇన్ విచ్ ఫీల్డ్ అంటే ఎకనామిక్స్ ఓకే థ్యాంక్ యూ చిన్న మీ 5 చాలా చాలా బాగా ఆడారు ఓకేనా హాయ్ నాన్న అయితే మీ 5 చాలా చక్కగా సమాధానాలు చెప్పారు సో మా ఛానల్ యొక్క ఇప్పుడు మా ఛానల్ పేరు మన ఛానల్ వచ్చేసి మన ఛానల్ ఇది నా ఒక్కరి ఛానల్ కాదు ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ ఈ ఛానల్ కి ఒక ఇన్స్పిరేషన్ లా ఉండాలి సో మీరే ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్ళగలరు యువత కోసమే ఈ ఛానల్ అనేది ఉంది మేము చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరిని మేము జనరల్ స్టడీస్ వైపు మళ్లించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఓకేనా మా ఈజడం ఫేమస్ టీవీలో అడిగిన ఈ ప్రశ్నలు మీకు జనరల్ స్టడీస్ గురించి అవగాహన ఏముందా జనరల్ స్టడీస్ చెప్పగలరా ఉందండి అట్లా ఏంటి అసలు మీకు యాక్చువల్ గా మా ఛానల్ గురించి ఎలాగుంటాయని మా ఛానల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అసలు ఈజడం ఫేమస్ టీవీ ఛానల్ గురించి ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఇంట్లోనే అలా చదువుకోవాలంటారు కదా అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ ఇవే చదువుతాం కదా జనరల్ నాలెడ్జ్ అంతలాగా ఉండదు కానీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మాకు ఓకే 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 అందుకే జనరల్ స్టడీస్ ఇంపార్టెన్స్ అనేది నీకు తెలిసిందే నువ్వేమనుకుంటున్నావు పర్వాలే అసలు నీకు జనరల్ స్టడీస్ తెలుసా చెప్పలేవా ఒక తెలియదు అంటే నీకు తెలుసు కాకపోతే సిగ్గుపడిపోతున్నా ఒక నువ్వు నాన్న నాకు ఇంతవరకు ఇదంటే ఏంటో తెలీదు మీరు వచ్చాక ఇవి మాకు అన్ని తెలుస్తున్నాయి అది ఓకేనా అంటే జనరల్ స్టడీస్ అంటే మాకు అంతగా అంటే కాంపిటేటివ్ లో ఈ సబ్జెక్ట్ ఉంటది అని అనేది మీకు తెలియదు అనమాట రేపు పొద్దున్న కాంపిటేటివ్ లో మీరు 10th క్లాస్ అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్ రాద్దామన్నా ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 రాద్దామన్నా జనరల్ స్టడీస్ అనేది చాలా కీలకం మీరు ఇప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ ఇవన్నీ ఎంత కీలకమో జనరల్ స్టడీస్ మీద మీకు గ్రిప్ ఉంటేనే జనరల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్ అంతకుముందు చరిత్ర ఇవన్నీ చూసుకోవాలన్నమాట అదే విధంగా కరెంట్ అఫైర్ అప్ టు డేట్ కరెంట్ అఫైర్ సో ఇప్పుడు సంబంధించిన కరెంట్ అఫైర్ సంబంధించి మొన్న వచ్చేసి ఇస్రోకి సంబంధించినవి ఈ అప్ టు డేట్ జరుగుతుంటాయి అన్నమాట ప్రైమ్ మినిస్టర్ సంబంధించినవి అలాగే పొలిటికల్ కి సంబంధించినవి మన వరల్డ్ మొత్తం ఏమేమి జరుగుతుంది మన చంద్రయాన్ 3 ఇది కరెంట్ అఫైర్ అన్నమాట ఇలాంటి నాలెడ్జ్ కూడా మీకు తెలియాలి సో చాలా ఉపయోగం కంపల్సరిగా మీరు మా ఛానల్ గురించి ఏమనుకుంటున్నా చిన్న ఇలా అంటే మాకు చిన్నప్పుడు జనరల్ నాలెడ్జ్ అనే ఒక బుక్ ఉండేది ఓకే దాని వల్ల కొన్ని వచ్చేవి తర్వాత హైయర్ క్లాస్ కి వచ్చాక అవి తీసారు బుక్స్ ఆ బుక్స్ తీసిన తర్వాత అన్ని మర్చిపోయాం మీరు వచ్చి కొంచెం ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల కొంచెం గుర్తొచ్చింది ఓకేనా నువ్వు వదల మాకు జనరల్ స్టడీస్ అనేది సో రోజుకి వారంలో కనీసం 1 గంట అయినా చదువు ఓకేనా కంప్లీట్ గా వదిలేకు ఎందుకంటే రేపు పొద్దున ఫ్యూచర్ లో నీకు జనరల్ స్టడీస్ అనేది చాలా చాలా అవసరం మా ఛానల్ గురించి పృథ్వీరాజా ధనంజయ రాజా పృథ్వీరాజ్ ఏమనుకుంటున్నా ఇట్రా సిగ్గుపడిపో మాకు ఎలారా ఏమనుకుంటున్నా ఈజడం ఫేమస్ టీవీ వచ్చాక నీకు జనరల్ స్టడీస్ మీద ఎలాంటి అవగాహన కలిగింది జనరల్ స్టడీస్ అంటే నాకు ఒక క్వశ్చన్ కూడా అందులో వచ్చేది కాదు అయ్యా మీరు వచ్చి రాబట్టి కొంతవరకు తెలిసిందే కంపల్సరీ జనరల్ స్టడీస్ అనే వదలు మాకు ఎందుకంటే ఫ్యూచర్ అనేది చాలా ఇంపార్టెంట్ నీ ఫ్యూచర్ ఏంటంటే నువ్వు గేమ్స్ మీద ఎంత ఎఫర్ట్ పెడుతున్నావో నీ యొక్క హెల్త్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నావో గేమ్స్ ఆడడం ద్వారా అలాగే కంటెంట్ జనరల్ స్టడీస్ కూడా చాలా బాగా చదవాలి ఓకేనా ఓకే మనమంతా మన ఛానల్ గురించి ఒక్కసారిగా ఓకేనా నేను చెప్పాలి ఒక ఈజడం ఫేమస్ టీవీ ప్రతి ఒక్కరు చూడాలి యువకులకి ఇది చాలా ఆదర్శం ఈ వీడియోని మేమంతా చాలా కష్టపడి చేయడం జరిగింది మేమంతా చాలా కష్టపడింది ప్రతి ఒక్కరు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఈజడం ఫేమస్ టీవీ మర్చిపోవద్దు ఇది యువతకు ఆదర్శం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ